ఇక తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా, వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. ఇక 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఇక అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. ఇక పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలోకి నిలిపాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నారు. రెడ్డిగా తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, కొత్తగూడెంలో పరిస్థితి ఎలా ఉంది? పోలింగ్ కొనసాగుతుంది కదా, ఏంటి సిచ్యువేషన్? అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వ్యాప్తంగా కూడా 471 పంచాయతీలు ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతానికి అయితే 159 పంచాయతీలకు ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నట్టుగా కూడా 1436 వార్డులకు కూడా ఎన్నికలు జరుగుతున్నట్టుగా కూడా మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీలన్నింటిలో కూడా సుమారు 14 వార్డులు అయితే 14 పంచాయతీలు అయితే ఏకగ్రీవం అయినట్లుగా కూడా చూడవచ్చు. ఈ యొక్క దీనికి సంబంధించి మొత్తం 2,70,553 మంది ఓటర్లు అయితే ఈ యొక్క ఎన్నికలలో ఈ యొక్క ఓట్లు వినియోగించుకున్నట్టుగా చూడవచ్చు. దీంట్లో పురుషులు వచ్చేసి 1,21,037 మంది పురుషులు, అదేవిధంగా 1,49,525 మంది స్త్రీలు ఈ యొక్క అంటే ఈ యొక్క మొదటి ఫేజ్ ఎన్నికలకు సంబంధించి వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే 14 పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవం కావడంతో ప్రస్తుతానికి ఈ యొక్క మిగిలిన పంచాయతీలు అయితే 159 పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు అయితే ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మొత్తం 145 పంచాయతీలకు సంబంధించి 1,097 వార్డులు, అదేవిధంగా వీటికి సంబంధించి ఒక పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయినట్లుగా చూడవచ్చు. ఈ యొక్క మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ అంటే సాగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే 3 గంటల నుంచి దీనికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా విడుదల చేయనున్నట్టుగా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మొత్తం 3,028 మంది యొక్క పోటీలలో అయితే ఈ యొక్క మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీలకు సంబంధించి 3,028 మంది అయితే పోటీలో ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి అధికారులకు సంబంధించి ఇప్పుడు 4,003 మంది అధికారులను అయితే ఈ యొక్క ఎన్నికలకు వినియోగిస్తున్నట్లు జిల్లా అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. 1,812 మంది పిఓలు, అదేవిధంగా 21,191 మంది ఏపీఓలు, అదే అంటే మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి 10 మంది ఎక్స్ట్రా ఆఫీసర్లను కూడా ఇక్కడ నియమించినట్లుగా కూడా చూడొచ్చు. అయితే 56 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను 191 మంది
ఫేజ్ 2 అధికారులను 91 మంది రూట్ ఆఫీసర్లను 26 మంది జోనల్ ఆఫీసర్లను కూడా నియమించినట్లుగా కూడా జిల్లా అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు మొదటి విడతగా జరుగుతున్నటువంటి అశ్వాపురం మండలం కావచ్చు, లేకపోతే భద్రాచలం, దుమ్ముగూడు ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు కూడా సమస్యాత్మక ప్రాంతాలు అక్కడ ఉంటాయి. అదే విధంగా నక్సల్స్ ప్రభావితం ఇంతకుముందు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉండటంతో ఇక పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించి గట్టి బందోబస్తు చర్యలు కూడా చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా ఏర్పడకుండా పోలీస్ శాఖ కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా అంటే ఈ యొక్క పోలీసులను అంటే నియమించారు. అదే విధంగా ఎక్కడ కూడా ఏ చిన్న అంటే జరిగినా కూడా అందుబాటులో ఉండేటట్టు ఎస్పీ కూడా అక్కడ ఉన్నటువంటి వాటన్ని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు మనుగూరు చూసుకున్న పినపాకు, అదే విధంగా దుమ్ముగూడెం, చెర్ల, భద్రాచలం ఈ అన్ని ప్రాంతాలలో కూడా ఎన్నికలు సజావుగా సాగేందుకైతే అధికారులు అన్ని చర్యలు చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి మొత్తం 1097 వార్డులకు సంబంధించి 25,067 మంది ఉన్నారు. అదేవిధంగా 336 వార్డులు అయితే మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి వాటికి ఏకగ్రీవం జరిగినట్లుగా చూడవచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఆదివాసీ గ్రామాలు ఇటు చెర్ల కావచ్చు, దుమ్ముగూడెం వీటన్నిటిలో కూడా ఆదివాసీ గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ పోలింగ్ ఈ గతంలో చూసుకుంటే ఏదైతే సాధారణ ఎన్నికలు కావచ్చు, ఎన్నికలలో అక్కడ పోలింగ్ లో కొన్ని స్టేషన్లను అంటే అక్కడ ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో వాటి సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా వాటి గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. వాటికి సంబంధించి కూడా ఈసారి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా వాటిని పర్యవేక్షించిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి ఈ ఓట్లకు సంబంధించి ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు అయితే బారులు తీరుతున్న పరిస్థితి నెలకొని ఉన్నట్లుగా చెప్పొచ్చాను. నవీన్, చూడొచ్చు తెలంగాణ వ్యాప్తంగా అయితే చలి తీవ్రత ఎక్కువగా పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ సిచ్యువేషన్లో ఓటర్లు మార్నింగ్ ఆసక్తి చూపుతున్నారా, లేక అంటే ఒక 10-11 o'clock అట్లా వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇప్పుడు అంటే ఈ భద్రాద్రి జిల్లాలో జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాలన్నీ కూడా గిరిజన ప్రాంతాలు, అదే విధంగా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోని యొక్క పోలింగ్ జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటలకు కొంతమంది ఓటర్లు మాత్రం వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు లైన్ లో ఉన్నట్టుగా కూడా వచ్చి చాలా శాతం వరకు మాత్రం ఆదివాసీ గిరిజన గ్రామాలు కావచ్చు, లేకపోతే చలి తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ కూడా ప్రారంభం కాలేదని కూడా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క పోలింగ్ ప్రారంభం కావడానికి ఇంకో గంటన్నర సమయం కూడా పట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 9 గంటల తర్వాతనే ఈ యొక్క పోలింగ్ కి సంబంధించి అంటే ఈ యొక్క ఓటర్లు అయితే ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా కాబట్టి కానీ దీనికి సంబంధించి ఏదైతే అంటే పార్టిసిపేట్ చేసేటటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మాత్రం ఈ యొక్క అంటే వారి వార్డులకు కావచ్చు, లేకపోతే సర్పంచ్ గా పోటీ చేసే వారి అభ్యర్థులు కావచ్చు, ఎవరైతే ఓటర్లను ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించుకునేందుకైతే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకే ఈ యొక్క పోలింగ్ ఉండటంతో వీరందరూ కూడా ఓటర్లను సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు వారిని మోటివేట్ చేసే పనులు అయితే ఉన్నట్లుగా కూడా చెప్పొచ్చు అని. నవీన్, అలాగే వృద్ధులకు కావచ్చు, ఇటు గర్భిణీలకు కావచ్చు ఓటు వేయడానికి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు వృద్ధులకు, గర్భిణీలకు, అదే విధంగా వికలాంగులకు కూడా వీరికి సంబంధించి అధికారులు అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి కూడా చూడవచ్చు. అయితే వికలాంగులకు కావచ్చు, ఈ యొక్క వృద్ధులకు కావచ్చు వీల్ చైర్లు ఏర్పాటు చేసినట్టుగా కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా వీళ్ళకి సంబంధించి ఏదైతే గర్భిణీ స్త్రీలకు సంబంధించి కూడా గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ యొక్క పోలింగ్ కు వచ్చిన నేపథ్యంలో వారికి వెంటనే ఈ యొక్క ఓటును వినియోగించుకొని వెళ్లిపోయేటట్లయితే అధికారులు ఏర్పాటు చేసినట్లుగా కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే వికలాంగులు కావచ్చు, లేకపోతే వీరిని అంటే వారికి ఒకవేళ ఇబ్బంది తలెత్తితే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కూడా వారికి సహాయం చేయాలని కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. అయితే వీళ్ళకి సంబంధించి ఇటు వికలాంగులకు కావచ్చు, లేకపోతే వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకైతే ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా చేసినట్లు జిల్లా కలెక్టర్ అంటే చెప్పిన పరిస్థితి కూడా ఉంది అని. రైట్ నవీన్, థ్యాంక్ యూ. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఇక సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు.
37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలోకి నిలిపారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. రైట్, ఇక తెలంగాణలో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మంచిర్యాల నుంచి మా ప్రతినిధి అరుణ్ లైవ్లో అందిస్తారు. అరుణ్, ఎలా కొనసాగుతుంది ఓట్ల ప్రక్రియ? ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తొలి విడత అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అయితే మొదలైనవి. ముఖ్యంగా కూడా 7 గంటల నుంచే ఈ ఎన్నికలు అయితే ఓటింగ్ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా మొదటి విడత పోలింగ్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలోని ఏదైతే 4 మండలాలు ఇటు జన్నారము, లక్షిడిపేట, హాజీపూర్, దండపల్లితో పాటు అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 5 మండలాలు తిరియాని కావచ్చు, ఆసిఫాబాద్, అదేవిధంగా సిరిపురియు, మరి 2 మండలాలు వాంకిడితో పాటు మరో మండలంలో కూడా మొత్తం కూడా మొదటి తొలి విడత ఎన్నికలు అయితే ఓటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు ఏదైతే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ అయితే కొనసాగుతా ఉంది. కొంత చలి ప్రభావం ఉన్న నేపథ్యంలో కూడా ఓటు వినియోగించుకోవడానికి కూడా ఏదైతే బార్లు తిరిగినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఏదైతే బార్లు తిరిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా కూడా ఉమ్మడి హైదరాబాద్, మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పూర్తి ఏర్పాట్లు ఎక్కడైతే కొంచెం సమస్యాత్మక కేంద్రాల వద్ద కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా ఏదైతే ఓటింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి ముఖ్యంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా మొత్తం కూడా 114 గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగనున్నా కూడా ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం కావడం జరిగింది. మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొదటి దఫలు కూడా 106 గ్రామ పంచాయతీలకు అయితే మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం కూడా 396 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా కూడా ఏదైతే 327 వార్డులకు గాను 865 మంది వార్డు సభ్యులు కూడా బరిలో ఉన్నట్టు కూడా తెలుసు. మొత్తం కూడా ఒక ఆసిఫాబాద్ జిల్లా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన తొలి విడత ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కూడా మొత్తం కూడా ఇటు ఏదైతే 1,11,11 మంది దాదాపు ఈ ఓటుకు అయితే వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలోని 4 మండలాల్లో 90 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నవి కూడా ఇప్పటికే కూడా కొన్ని గ్రామ పంచాయతీలు అయితే యునానిమస్ కావడం జరిగింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే 81 సర్పంచ్ అభ్యర్థులకు అయితే గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు జరుగుతున్నా కూడా మొత్తం 252 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. మొత్తం కూడా ఏదైతే తొలి విడతలో కూడా 816 ఏకగ్రీవం కాగా కూడా ఇంకొక 514 వార్డులకు గాను 1250 మంది మొత్తం కూడా ఏదైతే అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం కూడా పురుషులకు సంబంధించి కూడా
62,770 మంది పురుషులు, అదేవిధంగా కూడా 65,973 మంది మహిళలు కూడా ఈ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా అయితే అధికారులు ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ప్రత్యేక అధికారులతో కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఎక్కడైతే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కొన్ని సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడైతే కొంత ఈ అలజడి ఉన్నటువంటి సమస్యాత్మక కేంద్రాల్లో ఆ ప్రాంతాలలో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కావచ్చు, ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కుమార్ దీపక్ కూడా జిల్లా కలెక్టర్ కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా ఖచ్చితంగా కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఇప్పటికే కూడా అన్ని అవగాహన చేసిన. ముఖ్యంగా కూడా మహారాష్ట్రకు సంబంధించి కూడా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సమస్యాత్మకమైన గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలు కూడా ఇప్పటికే ఏదైతే 15 గ్రామాలు ఇటు మహారాష్ట్రలో కలిస్తే ఇటు తెలంగాణలో కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ 15 గ్రామాలకు సంబంధించిన 15,000 మంది పై చిలుకు ఏదైతే ఓటర్లు కూడా ఈసారి తెలంగాణలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ముఖ్యంగా కూడా ఇటు ఆసిఫాబాద్ కాదు, మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఇప్పటికే ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు భారీగా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. అనిల్. రైట్ నవీన్, థ్యాంక్ యూ. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. రెడ్డిగా తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక మధ్యాహ్నం తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్లో ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు, ఏంటి సిచ్యువేషన్? అనిల్, ఈరోజు తెలంగాణలో మొదటి విడత స్థానిక సంస్థల సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు అయితే మొదలయ్యాయి. మన ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ రోజు మొదటి విడతగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 555 సర్పంచ్ స్థానాలకు గాను 4,952 వార్డు మెంబర్ స్థానాలకు గాను మొదటి విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని ఇప్పటికే ఏకగ్రీవమైన నేపథ్యంలో మిగతా వాటి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఇక్కడ మనం చూడొచ్చు, మనం ప్రస్తుతం ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచే ఇటు ఓటర్లు కూడా వారి ఓటు హక్కు నమోదు చేయడానికి భారీగా అయితే పోలింగ్ కేంద్రాలు చేరుతున్నారు. ఒక పక్క చలి తీవ్రత బాగా ఉన్నప్పటికీ కానీ ఇటు ఓటర్లు ఉదయం పూటే వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఓటర్లు అయితే బారులుగా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. మొత్తం కూడా పోలింగ్ కేంద్రాలలో మొత్తం కూడా ఎవరైతే పోలింగ్ సిబ్బందితో సహా ఇటు పోలీసులు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓటర్లకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు నేరుగా ఓటర్లు లైన్ లో నిలబడి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఇటు పోలీసులు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఇక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అయితే పోలీసులు కూడా పూర్తి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీంట్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు గెలుపొందిన అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అని రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు.
ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఇక ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. రైట్గా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మెదక్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఏంటి సిచ్యువేషన్? మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అయింది. పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 459 గ్రామాలు కాగా 39 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటికీ 420 సర్పంచ్ స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ లోని 7 మండలాల్లోని 136 గ్రామ పంచాయతీలో 7 ఏకగ్రీవం కాగా 129 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి 394 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1246 వార్డు స్థానాలకు 113 ఏకగ్రీవం కాగా 1133 స్థానాలకు 2,849 మంది పోటీలో ఉన్నారు. దానికి సంబంధించి ఎలక్షన్ జరుగుతుంది. అయితే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గజ్వేల్ డివిజన్ లోని 7 మండలాల్లో 163 గ్రామాలకు గాను 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావా మిగిలిన 147 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1432 వార్డు స్థానాల్లో 224 మంది వార్డులు ఏకగ్రీవం కాగా 1208 వార్డులకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మెదక్ జిల్లాలో మెదక్ డివిజన్ లోని 6 మండలాల్లో 160 గ్రామ పంచాయతీలకు గాను 16 ఏకగ్రీవం కాగా మిగిలిన 144 గ్రామాలకు సర్పంచ్ బరిలో ఉన్నారు. 411 మంది బరిలో ఉన్నారు. 1102 వార్డు స్థానాలకు గాను 332 ఏకగ్రీవం కాగా 1068 వార్డులకు 2425 మంది పోటీలో ఉన్నారు. మొత్తానికి ఇవన్నిటికీ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అధికారులంతా కూడా 3 అంచెల భద్రతతో ఇప్పటికే రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు పోలింగ్ జరుగుతుంది. తర్వాత 1 to 2 లంచ్, ఆ తర్వాత 2 to 5 ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి 5 గంటల వరకు సర్పంచ్ ఎలక్షన్ సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులను విజేతలు ప్రకటించి అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇదే రోజు జరిగేటట్లుగా ఆర్ఓలకు కానీ తర్వాత పిఓస్ కానీ పూర్తి స్థాయిలో అటు జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ రోజే ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాలని చెప్పి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ. తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగి 2 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత పోలింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ వార్డు ఎన్నికలు ఇప్పుడే ప్రారంభమైన ఎన్నికలు ఎన్నికల పండుగ మొదలైందని చెప్పవచ్చు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాలకు ఇక్కడ ఈరోజు మొదటి విడతగా ఎన్నికలు ప్రారంభమైన ఓటర్లు ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నది చెప్పవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాలకు గాను ఆదిలాబాద్లో ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఇచ్చోడ మండలాలు, నిర్మల్లో మామిడ, లక్ష్మణచంద, ఖానాపూర్, పెంబి, కడెం, దస్తరాబాద్ ఈ మండలాలకు ఎన్నికలు ప్రారంభమైన గ్రామ పంచాయతీ. అయితే ఈ ఎన్నికలు మొత్తం ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో 136 గ్రామ పంచాయతీలకు గాను 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం ఎన్నుకోబడ్డాయి. 120 గ్రామాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. 659 మంది క్యాండిడేట్లు ఉన్నారు. వార్డు మెంబర్లు 1072 వార్డు మెంబర్లకు అవుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాకు వస్తే 106 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు మొదలైనామని చెప్పవచ్చు. ఇక
రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఇప్పుడే ప్రారంభమైనాయి. ఇక్కడ అయితే ఈ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలకి అయిపోతుంటాయి. తర్వాత లంచ్ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమై సాయంత్రంలో ఈ ఎన్నికలు ఫలితాలు మనకు అందే అవకాశం అయితే మనకు ఉన్నది. అయితే ఎమ్మెల్యే ఎలక్షన్కు గ్రామానికి ఒకటే బాక్స్ ఉంటుంది, పోలింగ్ బూత్ ఒకటే బాక్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతి వార్డుకు అంటే ఉదాహరణకు మనం ఒక గ్రామ పంచాయతీ కనకాపురం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇందులో 8 వార్డులు ఉన్నాయి, 8 బాక్సులు ఉంటాయి ప్రతి వార్డు. అంటే వార్డుకు దాదాపు 150 నుంచి 200 లోపే వార్డు మెంబర్ల సంఖ్య ఉంటుంది, ఓటింగ్ సంఖ్య ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా 1 గంటకు అయ్యే అవకాశం అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి. తర్వాత 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు సాయంత్రం 4 గంటల లోపల సర్పంచ్ ఎలక్షన్ పూర్తి అవుతుంది. సర్పంచ్ ఎలక్షన్ కౌట్ అయినాక ఆ తర్వాత కొన్ని గ్రామాలలో ఉప సర్పంచ్ కూడా ఎన్నిక, మేజర్ గ్రామ పంచాయతీ మాత్రమే కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉన్నది. లేట్ అయ్యే అవకాశం ఉప సర్పంచ్ కూడా ఎన్నిక చేసి ఈరోజు సర్పంచ్ ఉప సర్పంచులు మరి వార్డు మెంబర్లందరినీ ఈరోజు ఫలితాలు ప్రకటిస్తారంటే మనకు అవకాశం కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.